హలో అండి, వెల్కమ్ టు నిహి వ్లాగ్స్. నేను వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను ఇక్కడ ఇన్షార్ట్లో అయితే వీడియోస్ ఎడిట్ చేస్తాను. అక్కడ నేను వీడియో అన్న బటన్ అయితే క్లిక్ చేశాను. చూడండి, పైన వీడియో అని ఉంది కదా, నాకు కావాల్సిన వీడియోస్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 2-3 వీడియోస్ అయితే శాంపుల్గా మీకు చూపించడానికని సెలెక్ట్ చేశాను. అలా సెలెక్ట్ చేసిన ప్రతిసారి టిక్ పడుతుంది, టిక్ మార్క్ అనేది వస్తుంటుంది. అలా మీకు ఎన్ని కావాలో అన్ని వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకొని అక్కడ గ్రీన్లో టిక్ ఉంది కదా, ఆ సర్కిల్ని టచ్ చేయండి. అప్పుడు ఈ వీడియోస్ అన్నీ ఇలా డిస్ప్లే అవుతుంటాయి. A for apple. ఇప్పుడు మీకు వీడియోసే కాకుండా కొన్ని ఫొటోస్ కూడా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే అక్కడ బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ ఫొటోస్ అన్న ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా. మళ్ళీ వెళ్ళి ఇక్కడ పైన ఫొటోస్ అని ఉంది కదా, అక్కడ కొన్ని ఫొటోస్ అయితే నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు అవన్నీ ఇలా డిస్ప్లే అవుతుంటాయి. ఇలా ఇవి కూడా యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను దీనికి ఆడియో అయితే ఎలా ఎడిట్ చేసుకుంటానో చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఆడియోలో రికార్డ్ అన్న ఆప్షన్ ఉంటుంది, ఒక మైక్ సింబల్లో. దాన్ని మీరు టచ్ చేస్తే మీకు కౌంట్డౌన్ 3 వరకు వస్తుంది. అప్పుడు మీరు వాయిస్ అయితే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా నేను ఆగాగి వాయిస్ అయితే ఎడిట్ చేస్తున్నాను, ఎందుకనంటే ఈజీగా ఉంటుందని అనేసి. ఇప్పుడు నాకు సపోజ్ ఒక ఆడియో అయితే వద్దు, ఇందాక రికార్డ్ చేసింది డిలీట్ చేయాలని అనుకుంటే ఇదిగోండి, అన్నీ ఇది క్యాన్సిల్ అని కొడితే అన్నీ డిలీట్ అయిపోతాయి. లేదు అలా కాదు, పార్ట్స్గా రికార్డ్ చేసుకుంటే ఏందనంటే మనకి ఏ పార్ట్ కావాలో ఆ పార్టే మనం డిలీట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు పార్ట్స్ అయితే అక్కడ డిలీట్ బిన్ ఆప్షన్ ఉంది కదా, డస్ట్బిన్ లాగా, దాన్ని టచ్ చేసామని అనుకోండి, అది పార్ట్స్ అనేవి డిలీట్ అయిపోతూ ఉంటాయి. లేదు ఇలా కాదు అని అనేసి ఇలా రౌండ్గా యారో సింబల్లో ఉంది చూడండి, అది టచ్ చేస్తే టోటల్గా ఆడియో అంతా డిలీట్ అయిపోద్ది. ఇందులో మీరు వాయిస్ వాల్యూమ్ అన్నది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నేను ఇక్కడ మ్యాక్సిమం వాల్యూమ్ అయితే యూజ్ చేస్తున్నాను. దీంట్లో మీరు టెక్స్ట్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అక్కడ టీ అన్న సింబల్ ఉంది చూసారు కదా, అది టెక్స్ట్ అనమాట. ఇప్పుడు నేను దాని మీద బాల్ అని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ బాల్ అని యాడ్ చేశాను. కింద కలర్ ఆప్షన్ ఉంది, నాకు ఏ కలర్ కావాలో నేను అది సెలెక్ట్ చేసుకొని నేను దాన్ని టిక్ మార్క్ దగ్గర సెలెక్ట్ చేస్తాను. సో అలాగా ఆ కలర్ అయితే డిస్ప్లే అవుతుంది. నేను ఇక్కడ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను, చూసారు కదా, ఇలాగనమాట. సో ఇది ఆడియో ఎడిటింగ్ అనమాట. అంతా అయిపోయిన తర్వాత టిక్ సెలెక్ట్ చేసేసుకొని పైన ఎక్స్పోర్ట్ సింబల్ ఉంది, ఆ సింబల్ టచ్ చేసేసి ఎక్స్పోర్ట్ అని నొక్కితే వీడియో అన్నది ఎక్స్పోర్ట్ అవుతుంది. దాన్ని మీరు యూట్యూబ్ కావాలంటే యూట్యూబ్లో దేంట్లో అన్నా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ మై ఛానల్.